Hi friends, welcome to Market News. Disclaimer friends, all the videos in my channel are only for educational purposes. I don't make any stock recommendations, hence I am not responsible for any of your profit or loss under any circumstances. Okay friends. ICICI Bank Q4 results వచ్చినాయి ఫ్రెండ్స్ ఈరోజు. నెట్ ప్రాఫిట్ రైజెస్ 18% టు 12,630 కోట్లు, డిక్లేర్స్ 11 రూపీస్ పర్ షేర్ డివిడెండ్. ఓకే, ఐసిఐసిఐ బ్యాంక్ క్వార్టర్ 4 రిజల్ట్స్ వచ్చినాయి. నెట్ ప్రాఫిట్ అయితే 18% పెరిగింది, అదే 12,630 కోట్లకు. ఓకే, మళ్ళా ఐసిఐసిఐ బ్యాంక్ డివిడెండ్ డిక్లేర్ చేసింది. ఓకే, 11 రూపాయలు పర్ షేర్. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ Q4 రిజల్ట్స్ వచ్చినాయి. నెట్ ప్రాఫిట్ ఈజ్ అప్ నియర్లీ 7%. నెట్ ప్రాఫిట్ 7% పెరిగింది. ఓకే, వెల్ ద నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఈజ్ అప్ ఓవర్ 10%. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కానీ 10% పెరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్రెండ్స్. ఓకే, గ్రాస్ ఎన్పిఏ హ్యాస్ డిక్లైన్ టు 1.33% ఫ్రమ్ 1.42%. గ్రాస్ ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే అప్పులు తగ్గడం, ఎగ్గొట్టే వాళ్ళు తగ్గడం. అప్పు తీసుకుంటారు కదా, వాళ్ళు ఎగ్గొడితే ఎన్పిఎస్ పెరుగుతాయి. అప్పు తీసుకున్న వాళ్ళు కడితే కరెక్ట్గా టైంకు అమౌంట్ బ్యాంక్స్కు ఎన్పిఎస్ తగ్గుతాయి, లేకపోతే పెరిగిపోతాయి. ఓకే, కొంతమంది వేల కోట్లు తీసుకొని ఫరారైపోతారు, వాళ్ళు అట్లాంటప్పుడు ఎన్పిఎస్ పెరిగిపోతాయి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఓకే, అదే వేల కోట్లు తీసుకొని ట్యాన్కి కట్టేస్తే బ్యాంక్స్కు ఎన్పిఎస్ తగ్గుతాయి. అది గ్రాస్ ఎన్పిఏ హ్యాస్ డిక్లైన్ టు తగ్గింది, బెనిఫిట్ అది 1.33% వచ్చింది ఫ్రమ్ 1.42%. 1.33 అంటే తగ్గింది. ఓకే, వైల్ నెట్ ఎన్పిఏ ఇస్ డౌన్ అట్ 0.43% వర్సెస్ 0.46%. ఓకే, నెట్ ఎన్పిఏ కానీ తగ్గింది 0.43%. ప్రీవియస్ క్వార్టర్లో 0.46% ఉండింది. ప్రీవియస్ క్వార్టర్లో 0.46, ఈ క్వార్టర్లో 0.43 అంటే తగ్గింది. బ్యాంకు పాజిటివ్, అది ఎన్పిఎస్ తగ్గితే హెచ్డిఎఫ్సి బ్యాంకు తగ్గింది. ఓకే, ద బ్యాంక్స్ బోర్డ్ హ్యాస్ డిక్లేర్డ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి బోర్డ్